ఫ్యూడల్ భావజాలాన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఉంటారా అనేది దట్ ఈస్ అప్ టు యువర్ లీడర్. వాసుదేవన్ గారు మీకు ప్యానల్ పెద్దలకి డబుల్ అంటే వీక్లీ నమస్కారం. సార్ రేపు ఉగాది తర్వాత ఏ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ కాలగర్భంలో కలిసిపోతూ ఉంది, ఏ పార్టీ విలీనం కాబోతూ ఉంది అనేది జనసేన పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ నాయకులు అడిగితే తెలిసింది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్కి 27, 29 ఎలక్షన్ అండి, ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ కి సన్నిద్ధంగా ఉండాలని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలవడానికి గల కారణం. ఇటు చూస్తే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినట్టునే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర ప్రభుత్వం పిలవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా చిరంజీవి గారికి సహకరిస్తున్నాయి. ఇవన్నీ చిరంజీవి గారిని మళ్ళీ కేంద్ర రాజ్యసభకు పంపిస్తారనే అవగాహనలు ఇవన్నీ కూడా ఎవరికి చుట్టుకుంటాయి అనేది జనసేన పార్టీ వాళ్ళు ఆలోచించాలి. మాకేం భయం లేదు, మాకు 40% ఓటింగ్ వచ్చినాయి సార్, సీట్లు 11 అవ్వచ్చు, 40% ఓట్లు వచ్చినాయి, ప్రజల్లో మాకు ప్రజా ఆదరణ ఉంది. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని మరి ఆ రోజున వదులుకొని బయటకు వచ్చినప్పుడు అత్యంత శక్తమైనటువంటి మరి సోనియా గాంధీ గారు లాంటి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుని ఎదుర్కొని నన్ను వేధిస్తారని తెలుసు, తనపై ఈడీ ఐటీ అన్ని విధాలుగా మన దాడులు చేస్తారన్న విషయాలను తెలుసు. కానీ ఎక్కడ జగ్గకుండా బెదరకుండా ఆయన అనుకున్నది సాధించాలి, తన తండ్రి యొక్క ఆశ సాధన ముందు తీసుకెళ్ళాలి, తన తండ్రి ఎంత మంచిగా పరిపాలించారో అంతకు 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ పరిపాలించాలని ఒక ఆశ సాధనతో ఓదార్పు యాత్రతో బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడలేదే. ఈ రోజున పర్వతం ఎవరికి ఉండి చూడదు, ఎవరికి కాలు వంగి సలాము కొట్టడం అనేటువంటి ఈ రోజున చెప్పే బడా నాయకులందరూ కూడా ఎవరికి వంగి పొరుల దండాలు చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకొని దేహాన్ని అడుక్కున్నారో చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు మనం చూసాం. మేము ఎవరి దగ్గర వెళ్ళి అడుక్కోలా, మేము ఎవరి దగ్గర దేహాన్ని కాలు పట్టుకోలా, ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదే అని మేము ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట ప్రసక్తే లేదు. ఒకటి చెప్తా ఉన్నాం, క్రమశిక్షణ. ఇదిగోండి నిన్న జరిగినటువంటి 24వ తారీఖున జరిగినటువంటి మా పార్టీ కార్యాలయంలో మీడియా సెల్ అధికార ప్రతినిధుల యొక్క ఏదైతే మీటింగ్ వర్క్ షాప్ ఉందో ఆ వర్క్ షాప్ లో మా ఒకటే చెప్పారు, మీరు మీడియా డిబేట్ లో కానీ టీవీ డిబేట్ లో కానీ మాట్లాడేటప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలపైన సంక్షేమ పథకాలు మాత్రమే మాట్లాడండి, ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు, ఇది మన ఖచ్చితంగా మన పార్టీ ముందుకెళ్తుంది, ఎవరు కూడా ఆధారపడద్దని మాకు ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం చెప్తా ఉన్నాం, వాసుదేవ్ గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఒక్కొక్క నాయకుడు అంటూ ఉంటాడు, ఒక ఐఏఎస్ తరహా నాయకుడు కానీ ఐపీఎస్ తరహా నాయకుడు కానీ అత్యధికంగా చదువుకున్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడే విధానం మనం చూసాం. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇచ్చి కూడా మీరు కదపలేరు. ఎందుకంటే నాయకులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. వాసుదేవన్ గారు ఎంతోమంది నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ నాయకులు తయారు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు వస్తారు. ఖచ్చితంగా నాయకులు వెళ్ళిపోయే విషయంలో మనం ఏ స్థాయి నాయకత్వం అనేది పెంపొందించడానికి మాకు 24 గంటలు ఇచ్చినటువంటి శిక్షణ కార్యక్రమం, రేపు 5వ తారీఖున కూడా మళ్ళీ ఇచ్చినటువంటి శిక్షణ కార్యక్రమంలో పార్టీ రేపు రాబోయే కాలంలో రేపు 2వ వారం ఫిబ్రవరి నెల 2వ వారంలో జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి, కొంపలు అంటుకుంటుంటే వ్యాకరణం చదువుతానంటూ పనిచేస్తున్న పార్టీ మిమ్మల్ని చూస్తున్నా. అయిపోయింది, అందరూ 10 మంది జెండా పీకేసి స్వతంత్ర సభ్యులుగా కొనసాగబోతున్నారు. మీరు ఎవరికి క్రమశిక్షణ చెబుతారు, ఏం చెబుతారు అసలు? ఒక్క నిమిషం వినే లక్షణాలు మీలో ఎంతమందికి ఉన్నాయి? 90% మందికి వినే లక్షణం లేదు. మీ నాయకుడు ఎలాగో మీరు కూడా అలాగే. వాసుదేవ్ గారు మీరు ఏదో ఆంధ్రజ్యోతి లేదా TV5 మహానాడు పేపర్లో మీరు స్టేట్మెంట్ ఇచ్చుకుంటే ఎవరో ఒకళ్ళు చెబితే చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఇవాళ మీ దగ్గర నేను నేర్చుకోగల జర్నలిజం నాకు స్పష్టమైన సమాచారం ఉంది. మీ 10 మంది సభ్యులు ఉగాది తర్వాత మీ 10 మంది సభ్యులు ఉండరు, గుర్తుపెట్టుకోండి. అది మళ్ళీ ఒకటి మాట గుర్తుపెట్టుకోండి సార్, 10 మంది సభ్యులు ఉంటారో లేదన్నది మీరు అందించుకుంటే సరిపోయిందా?
నేను అంటలేదు, ఏ చెబుతున్నా, అంత స్పష్టంగా ఉంది సమాచారం అంతా. సోర్స్ తో మాట్లాడుతున్నారు సార్ వాసుదేవన్ గారు. మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, సోర్స్ ఏంటన్నా? మీరు ఊహాజనితంగా మీరు మాట్లాడుతున్నారు. ఒకసారి ఢిల్లీకి ఫోన్ చేయండి, వాళ్ళే చెప్పేస్తారు. విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేయండి, ఆయన చెప్పేస్తారు మొత్తం, మీకు రహస్యం అంతా చెప్పేస్తారు. విజయసాయి రెడ్డి గారి దగ్గర మొత్తం లిస్ట్ ఉంది, ఆయన చెప్పేస్తారు. అడగండి. ఖచ్చితంగా మాట్లాడతారు సార్ వాసుదేవన్ గారు. మీ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మహానాడు పేపర్ ఇంతకు క్లిప్పింగ్ చేశారు. సో ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పాపం ఏంటి అనేది వాళ్ళు పెద్ద ఎడ్డీకి రాశారు. చూడండి, ఎన్టీఆర్ చేసిన పాపం ఏంటనేది. ఎన్టీ రామారావు గారు చేసిన పాపం ఏంటి తెలుసండి? బాలకృష్ణ లాంటి కొడుకుని కనడం, పురంధేశ్వరం లాంటి కూతురిని కనడం, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అల్లుడిగా చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఎన్టీ రామారావు గారు చేసుకున్నటువంటి పాపం. ఎందుకనంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇస్తే ఎక్కడ తన మామికి పర్సనల్ అండి. లక్ష్మణరావు గారు నాయుడు గారు మీరు ఆగండి. నాయుడు గారు మాట్లాడపించుకోండి. లక్ష్మణరావు గారు చెప్పాలి కదా. డోంట్ గో పర్సనల్. మళ్ళీ చెప్తున్నా, డోంట్ గో పర్సనల్. రాజకీయంగా మీరు ఏమైనా మాట్లాడండి, ఇప్పుడే కదండి. కాదండి, క్రమశిక్షణతో మాట్లాడమని అదే చెప్పేది కాదండి. లక్ష్మణరావు గారు మరణం శిక్షణ ఏం చెప్పారు? వ్యక్తిగతంగా వెళ్ళమాకండి అన్నారు, మీరే చెప్పారు. ఒక్క నిమిషం, మీ శిక్షణా తరగతులు ఏం చెప్పారు? వ్యక్తిగతంగా వెళ్ళమాకండి. చేయలేదు కదా, పర్సనల్ వెళ్ళగలుగుతారు మీరు. నా భావజాలను వ్యక్తపరిచేయాలి సార్. చెప్పండి. నా యొక్క భావజాలం అది. నేను వ్యక్తపరిచే రూల్స్ లేదు, నాకు ఇది లేదా, ఐడెంటిటీ లేదా? వినాలా? నేను అనేది ఎందుకన్నానంట విషయం. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు ఆగండి. వినండి సార్, నాయుడు గారు వినండి. మీరు మాట్లాడలేదు, అట్లా మాట్లాడలేదు. టైం ఇస్తారు మాకు కనీసం 2 నిమిషాలు కూడా. ఎవరు ఏమండి మీరు మాట్లాడారు, చివరిలో వచ్చాడు ఆయన, చివరిలో వచ్చాడు. మీ అందరికీ ఆయన సమాధానం చెప్పాలి, మీ అందరికీ ఆయన సమాధానం చెప్పాలి. నాతో పాటు మీ అందరికీ ఆయన సమాధానం చెప్పాలి. అది ఆయన సమాధానం చెప్పట్లే. ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడు కనీసం ఆయన కన్నా అర్థం